హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే సింపుల్గా ముగ్గేసేసి ఇక్కడైతే ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి రసము అండ్ చికెన్ కొంచెం ఉండిందండి. చికెన్ ఫ్రై అయితే చేసేసి పిల్లలకైతే క్యారేజ్ పెట్టేస్తున్నాను. మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినేది రసమేనండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం చూడండి 9:30 అయిందనమాట. ఇప్పుడే పిల్లల్ని అయితే వదిలిపెట్టొచ్చాను. ఇంట్లో పని అయితే ఎంతవరకు అయిందో చూపిస్తాను చూడండి. దేవుడికి కూడా దీపం పెట్టేసానండి సింపుల్గా. ఇప్పుడైతే మిషన్కి అయితే ఆయిల్ వేస్తున్నాను. బ్లౌజెస్ కుట్టాలండి, అందుకే ఇంట్లో పని త్వరగా చేసేస్తానమాట. మోటార్ కూడా బిగించాము నిన్న. నిన్న అయితే ఈ బ్లౌజ్ ఒకటి కుట్టానండి. దీనికి హెమ్మింగ్ అయితే వెయ్యాలి. దీనికి నిన్న సగం ఉండింది, సగం బ్లౌజు. ఈ బ్లౌజ్ అయితే నిన్న కంప్లీట్ చేశాను అనమాట. బట్టలు కూడా మొత్తం ఉతికేసానండి మార్నింగే లేచి. మాకైతే 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. అందుకని 2 రోజుల నుంచి బట్టలు అయితే వేయలేదు. ఈరోజు అయితే వేసాను. ఒక ట్రిప్ అయితే తిరుగుతూ ఉంది. షాప్ అయితే క్లోజ్ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే వదిలిపెట్టి వచ్చానండి. ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసిన తర్వాత మిషన్ అయితే ఎక్కేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఈ వారం రోజులే ఎక్కువ ఉంటాయి. అందుకని మార్నింగ్ 4కే లేచి ఇంట్లో పని మొత్తం చేసేసుకున్నాను. ఇప్పుడు మిషన్ ఎక్కితే మధ్యాహ్నం అన్నం తినడానికి లేస్తానండి. ఈరోజు టార్గెట్ 3 బ్లౌజెస్ అయితే కుడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు నాకు పని ఉంటుందో, ఒకవేళ వీలు ఉండొచ్చు, వీలు కాకపోవచ్చు కదా, పని లేనప్పుడే కుట్టేసుకుంటే బెటర్ అని చెప్పి నైట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. 3 బ్లౌజెస్ అయితే ఈరోజు అయితే ఖచ్చితంగా కుట్టేయాలన్నమాట. ఈవినింగ్ పిల్లల్ని తీసుకొచ్చేలోపు చూడాలి ఎన్ని అయితే కుడతానో. వీడియో అయితే పోస్ట్ చేసేసిన తర్వాత మిషన్ అయితే ఎక్కేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది వృధా అవ్వకుండా మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుందండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నిన్న మధ్యాహ్నం అయితే నెల్లూరులో ఫ్లైట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఆ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే దోశలు, చికెన్ పులుసు అయితే చేసుకొని అయితే తినేసాము. మధ్యాహ్నం అయితే మొన్న మేము వచ్చాం కదండి ఫ్లైట్ రెస్టారెంట్కి. మమ్మల్ని తీసుకెళ్ళరా అని చెప్పి పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చేసామన్నమాట. ఇది నెల్లూరులోనండి, బావొచ్చి హోటల్ అనేది చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఫ్లైట్ రెస్టారెంట్ అనేది రీసెంట్గా అయితే పెట్టారండి. అందుకని పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము. ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉంటుంది. పైకి అయితే వెళ్ళామండి. టేబుల్స్ ఖాళీ లేవని చెప్పి వెయిట్ చేస్తున్నాము. పిల్లలు అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని రీల్స్ అయితే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి కూర్చొని అయితే కొన్ని రీల్స్ అయితే తీసాము. చూడండి, వీళ్ళందరూ ఎయిర్ హోస్టర్స్ అనమాట. లోపల ఉంటారు. బయట నుంచి వీళ్ళు ఇలా ఫుడ్ అయితే అందిస్తూ ఉంటారు. వాళ్ళు మనకి లోపల సర్వ్ చేస్తుంటారు. ఫ్లైట్ ఎలా ఉందో మొత్తం అలానే ఉందండి. కింద అయితే కుర్చీలు వేసారనమాట ఎవరన్నా కూర్చోవడానికి. నిన్న సండే కదా ఫ్రెండ్స్, చాలా రష్గా ఉంది. మా టైం అయితే వచ్చేసింది. మాకంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారనమాట. ఖాళీ అయితే వాళ్ళు కూడా వెళ్ళి తింటారు. మొన్న మేము వచ్చినప్పుడు చాలా ఖాళీగా ఉండిందండి. ఈరోజు సండే కదా, ఫుల్ రష్గా ఉందన్నమాట. మేమైతే ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాము. పిల్లలైతే యాంగ్జైటీగా చూస్తున్నారు. మొత్తం ఫ్లైట్ ఎలా ఉంటుందో మొత్తం అలానే ఉందండి. చూడండి కిందకి వ్యూ అయితే. లోపల మొత్తం ఇలా ఉంది. సీసీ కెమెరాలు అన్నీ ఫిక్స్ చేస్తున్నారనమాట. నైట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఏసీ కూడా అవైలబుల్ ఉంది. మా హస్బెండ్ కూడా వీడియో తీస్తూ వస్తూ ఉన్నాడు. మా హస్బెండ్ కూడా ఒక ఛానల్ పెట్టాడండి.
ఇంకా దాంట్లో అప్లోడ్ చేద్దామని చెప్పి వీడియో అయితే తీసుకుంటూ వస్తున్నాడు. ఇంకా మెనూ అయితే చూస్తున్నారు. ఇంక ఇప్పుడే అందరు వెళ్ళారు కదా, టేబుల్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంక అందుకని మేము పక్క టేబుల్కి అయితే వెళ్ళిపోయాము. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇంకా మెనూ అయితే చూస్తున్నారు, ఏం ఆర్డర్ చేద్దామని చెప్పి. ఇంకా మా చింటూ అయితే ఐస్ క్రీమ్ తీసిమంటున్నాడు. ఇంక అందుకని ముందు తిను తర్వాత తీసుకుందామని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి లైట్స్ మొత్తము. ఇంకా ఫస్ట్ అయితే మామూస్ ఆర్డర్ చేసాము, తర్వాత బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట. లెగ్ పీస్ బిర్యానీ అండ్ రంబా చికెన్ బిర్యానీ. టైం అయితే 2:30 అలా అయిపోయిందండి. మన నెల్లూరులో ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బిల్ టైం అనమాట. ఇంకా బిల్తో మనకేం పని లేదు. ఇంక అందుకని నేను బయటకు వచ్చేసాను. ఇంక మా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎట్ట కొట్టుకుంటున్నారు. ఇద్దరు అంతేనండి, ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం నెట్టుకోవడం అలానే ఉంటారు. ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసామండి. టైం అయితే 3:30 ఏమో అయింది. ఇంకా చాలాసేపు వెయిట్ చేసాం కదా, ఇంక అందుకని లేట్ అయిపోయింది. ఇంక ఈ గౌన్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశానండి. నచ్చితే మీరు కూడా తీసుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంత